గత వీడియోలో అమ్మవారి పట్టాభిషేకం వివరాలను చూశాం కదా. ఇక ఈ వీడియోలో శ్రీ లలితా సహస్రనామంలోని తదుపరి నామాల యొక్క వివరాలను చూద్దాం. శ్రీ లలితా సహస్రనామంలోని 31వ నామమైన కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే ఏమిటో చూద్దాం. కనకము అంటే బంగారం, అంగదము అన్నా కేయూరము అన్నా కూడా రెండు భుజానికి ధరించే ఆభరణాలే, భుజకీర్తులు. కనకంతో చేయబడ్డ అంగదము కేయూరములు ధరించడంతో మెరిసిపోతున్న భుజాలు కలది అని ఈ నామం అమ్మవారిని ప్రస్తుతిస్తోంది. దుర్వాసుల వారు శ్రీ శక్తి మహిమ్నాస్తుతిలో ఇలా అంటున్నారు: అమ్మవారి చేతులు రత్నాలు పొదగబడి చిత్ర విచిత్ర కాంతులతో మెరిసిపోతున్న మణికట్టు, మోచేయి, భుజాల మీద ధరించు ఆభరణాలతోనూ వ్రేళ్ల ఉంగరాలతోనూ మెరిసిపోతున్నాయి. ఇక్కడ ఇంకో విశేషం కూడా చెప్పుకోవాలి. కేయూరము అందం కోసం వాడితే, అంగదము సైనికుల భుజానికి ధరించే ఒక పసిడి ఢాలు. అమ్మవారు మహారాజ్ఞి కనుక రెండు ఆభరణాలను వాడుతున్నారు. శ్రీ లలితా సహస్రనామంలోని 32వ నామమైన రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత అంటే ఏమిటో చూద్దాం. గ్రీవము అంటే మెడ, రత్నములతో కూడిన బంగారు కంఠాభరణం కలది అని అర్థం. ఆ కంఠాభరణానికి ముత్యాలు వ్రేలాడుతున్న చింతాకు పథకం ఒకటి ఉందిట. సాధకులు 3 రకాలుగా ఉంటారు. అందులో మొదటివారు గ్రైవేయ చింతాకులు. వీరు కంఠస్థానమందే అమ్మవారిని ధ్యానిస్తారు. వీరు మధ్యములు. లౌకిక విషయాలందు ధ్యాస నిలుపువారు లోలాకులు. వీరు అధములు. ముక్తి కోసం ధ్యానించేవారు ముక్తులు. వీరు ఉత్తములు. ఎవరి సాధనకు తగ్గ ఫలాన్ని అమ్మవారు వారికి ప్రసాదిస్తుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కంఠమునందు జపిస్తూ, అమ్మవారిని చింతిస్తూ అంటే భావన చేస్తూ లీనమై లోలులై చేస్తే వారికి మోక్షమనే ఫలం అమ్మవారు ప్రసాదిస్తుందిట. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రమయములే. శ్రీ లలితా సహస్రనామంలోని 33వ నామమైన కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్తని అంటే ఏమిటో చూద్దాం. కామేశ్వరుడి ప్రేమరత్నానికి అమ్మవారు ప్రతిఫలముగా 2 స్తనాలను ఇచ్చుకుందిట. అమ్మవారి స్తనాలంటే సూర్యచంద్రులు. కామేశ్వరుడి ప్రేమకు రెట్టింపు ధర ఇచ్చి అంటే తన ద్వయాన్ని ఇచ్చి ఆ ప్రేమను అమ్మవారు కొనుక్కుందిట. అంటే అమ్మవారు ఈ జగత్తునంతటినీ పోషిస్తోంది అని చెప్పడం. ఎందుకంటే ఆవిడ శ్రీమాత కనుక. అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కామేశ్వరుడి గురించి చెప్పడం సదాచారం. ఇక్కడ శివుడు ప్రకాశం, అమ్మవారు విమర్శ అనే అంశం గుర్తుంచుకోవాలి. పరమేశ్వర మంత్రం ఓంకారమైతే ఆ ఓంకారం నుండి రెండింతలైన మంత్రాలు హ్రీం, శ్రీం. శ్రీ లలితా సహస్రనామంలోని 34వ నామమైన నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి అంటే ఏమిటో చూద్దాం. నాభి నుండి వక్షోజముల వరకు వ్యాపించిన రోమావళి అనే లతకు ఫలముగా తన ద్వయము కల తల్లి అని ఈ నామానికి అర్థం. రోమావళి అంటే అజ్ఞానాంధకారాలలో కొట్టుమిట్టాడుతున్న జీవులు. అహంకారంతో జీవి లతగా విజృంభిస్తే అటువంటి జీవి ఆధారము లేని లతలాగా కూలిపోతాడు. అటువంటి జీవిని ఉద్ధరించడానికి జ్ఞానమనే అమృత క్షీరం అందించిన జగన్మాత లలితాదేవి అని అర్థం. అమ్మవారి రూపం విశ్వమైతే నాభి అంతరిక్షమవుతుంది. రోమావళి అంటే కిరణాలు. అంతరిక్షంలోని కాంతి పుంజములనే రోమావళి బయలుదేరితే సూర్యచంద్రులనే 2 పళ్ళు వచ్చాయట. ఇవి భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి ఆధారమయ్యాయి. నాభి ముఖ్య ప్రాణమణి, రోమావళి సుషుమ్నా నాడి అయితే ఫలములో అనాథాస్థానంలో ఇరువైపులా ఉన్న ఇళ, పింగళ నాడులతో పోల్చవచ్చును. శ్రీ లలితా సహస్రనామంలోని 35వ నామమైన లక్ష రోమ లతా ధారత సమున్యేయ మధ్యమ అంటే ఏమిటో చూద్దాము. రోమావళికి ఆధారముగా నడుము ఉంది అని భావించాలి అని ఈ నామం చెప్తోంది. అమ్మవారి నడుము సన్నగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు.
అంటే పై నామములో చెప్పుకున్నట్టు జీవరాశిని జ్ఞానముతో ఉద్ధరించుట చేత ఆ భారము వల్ల నడుము సన్నగా మారిందిట. నాభి అంతరిక్షమైతే నడుము శూన్యమవుతుంది. శూన్యాన్ని ఊహించడమే కాని చూడలేము అని అర్థం. శ్రీ లలితా సహస్రనామంలోని 36వ నామమైన స్తనభార దళన్మధ్య పట్ట బంధ వళిత్రయ అంటే ఏమిటో చూద్దాం. పరమేశ్వరి నడుము స్తనభారము చేత వంగిపోకుండా నడుము చుట్టూ 3 బంగారు కట్లు కట్టినట్టు 3 ముడతలు కనిపిస్తున్నాయట. అమ్మవారు కాలాతీత. నడుము చుట్టూ ఉన్న ఆ 3 ముడతలే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, సత్వ రజో తమో గుణాలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు భూలోక భువర్లోక సువర్లోకాలు. హ్రీం అనే మంత్రంలో హా రా ఈం అనే 3 గీతలే ఆ 3 మడతలు అని అర్థం. శ్రీ లలితా సహస్రనామంలోని 37వ నామమైన అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి అంటే అర్థం చూద్దాం. అరుణము అంటే ఎరుపు, అరుణారుణము అంటే మిక్కిలి ఎర్రనైనా అని అర్థం. ఎర్రని వస్త్రముచే ప్రకాశించు కటి ప్రదేశం కలది అని అర్థం. అరుణము అంటే ఉదయించే సూర్యుడి యొక్క వర్ణం. కౌసుంభము అంటే కుంకుమ పువ్వు. ఈ రెండిటి వర్ణం వంటి ఎర్రని వస్త్రం అమ్మవారు ధరించిందిట. అమ్మవారి ఛాయ ఎరుపు, వస్త్రాలు ఎరుపు, పూలమాల ఎరుపు, పూజించే అక్షతలు కూడా ఎరుపేనట. ఎరుపు కరుణకి చిహ్నం అని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. శ్రీ లలితా సహస్రనామంలోని 38వ నామమైన రత్నకింకిణికారమ్య రసన దామభూషిత అంటే ఏమిటో చూద్దాము. రత్నాలు పొదగబడి బంగారు గంటలచే అలంకరించబడిన మొలనూలు కలది అమ్మవారు అని ఈ నామం యొక్క అర్థం. దీనినే మేకల సూత్రము అని అంటారు. ఇలాంటి సూత్రాన్ని ఉపనయన సమయంలో వటువుకు, వివాహ సమయంలో పెళ్లి కూతురికి కడతారు. అమ్మవారు ఓంకారం అనే సూత్రాన్ని కట్టుకుని సదాచారాలను లోకానికి బోధిస్తోంది. ఇక్కడ మణిపుర చక్రం దగ్గరే ధ్వనిస్తున్న శబ్దం అని చెప్తున్నారు. ఇక్కడితో అమ్మవారి కంఠం నుండి కటి భాగం వరకు ఉన్న నామాలు పూర్తయ్యాయి. అంటే పంచదశి మంత్రం యొక్క 2వ భాగం లేదా మధ్య భాగంలోని 6 అక్షరాలను సూచించే మధ్యకూటమి లేదా కామరాజ కూటమి యొక్క వర్ణన పూర్తయింది. వచ్చే భాగంలో శక్తి కూటమి గురించి చెప్పుకుందాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.